కిషన్ గారు ఫైనల్ గా తాతామధు గారు వారంటున్నారు నమ్మకం లేని సిబిఐ విచారణకు ఎందుకు ఇచ్చారు? నేను చెప్తా నమ్మకం లేదంటున్నారు, నమ్మకం లేదు అని అన్నారు కదా, కరెక్ట్. అది ఎందుకు చెప్పనా, కిషన్ రెడ్డి గారు గురించి, బండి సంజయ్ గారి గురించి, బీజేపీ వాళ్ళ గురించి తెలంగాణ ప్రజలకు అర్థం కావాలని ఎంక్వైరీ ఇచ్చాం. ఎందుకంటే మేము చేస్తలేం, మేము బీకేసామని చెప్పారు కదా. సరే, వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో మాకు సిబిఐ మీద నమ్మకం, సిబిఐ నడిపించే బీజేపీ నాయకుల మీద ఉంది నమ్మకం. సో ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళు బలపడాలి, రేపు ప్రజల మధ్యన మనోధైర్యం తీసుకురావాలి, ప్రజలపై నమ్మకం నమ్మకుండా ఉండాలన్న విషయాన్ని తేటతెల్లం చేయడానికి. ఫైనల్ క్వశ్చన్ ఒకటి, సరే ఫైనల్ క్వశ్చన్ ఒకటి, ఈరోజు జీవన్ రెడ్డి గారు చేసిన ఒక కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అది మిమ్మల్ని అడుగుతున్నాను క్లారిటీ కోసం. అధికార పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు చేరారో వాళ్ళు అభివృద్ధి కోసం అని చెప్తున్నారు కదా. నిజంగా అభివృద్ధి కోసం అయితే రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో కలవాలి, ఎందుకంటే కేంద్రంలో ఆ పార్టీ ఉంది, వాళ్ళైతేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అని అంటున్నారు. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు పెద్ద మనిషికి ఏమైపోయిందంటే మైండ్ బ్లాక్ అయింది, ఇంకొన్ని రోజుల తర్వాత మైండే దొబ్బుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఒక పెద్ద మనిషి ఉంటాడు పాపం, ఎవరు, పొన్నాల లక్ష్మయ్య గారు. ఇక్కడ అది కాదు పాయింట్, లాజిక్ అడుగుతున్నాను. అభివృద్ధి కోసం అధికార పార్టీలో ఇక్కడ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు లాజిక్ అంటే నేనేమంటున్నా, ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అక్కడ బీజేపీ నాయకులను సంప్రదించి పనులు చేయించుకోవడానికి పార్టీలు మారాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధితో ఆయన చేయాలనుకుంటుండు. ఇక్కడున్న ఎమ్మెల్యేలకు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఆయన చెప్పేది రాంగ్. ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఇక్కడ జాయిన్ కావడానికి అభివృద్ధితో పాటు ఆత్మగౌరవం లేని పార్టీలో ఉండలేమని, వాళ్ళు ఆ పార్టీలో విలువలు లేవని వెనుకకు వచ్చారు. ఎందుకంటే మమ్మల్ని పట్టించుకోవట్లేరు. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు లాస్ట్ జీవన్ రెడ్డి గారు, మనకు కూడా ఆత్మగౌరవం సమస్య వచ్చినప్పుడు ఇవాళ కొట్టిన డైలాగ్కు సమాధానం దొరుకుతుంది.